మనతో అన్ని విషయాలు పంచుకోవడానికి మనసు ఎల్లప్పుడూ అర్థం చేసుకునే వ్యక్తి ఒక స్నేహితుడు మాత్రమే అవుతాడు. స్నేహితుడితో ఉన్నప్పుడు మనం మనసు విప్పి మాట్లాడగలం. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక మంచి స్నేహితుడిని కలిశారు. అతనితో మీ అనుబంధం ఎప్పుడో మొదలైంది, కానీ క్రమంగా అది బలపడిపోయింది. అనుకోకుండా ఒకరోజు అతను మీ జీవితం నుంచి దూరం అయిపోతాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్న మీ మనసులో మిగిలిపోతుంది. ఈ సందర్భంలో మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తలుపుకున మెరుస్తాయి. ఇదేనా మా స్నేహానికి ముగింపు అని మీరు బాధపడతారు. కష్ట సమయాల్లో తన సాన్నిహిత్యం కోల్పోవటం నిజంగా మనకు ఒక గాయం లాంటిది. అతను ఉన్నప్పుడు మనకు ఎప్పటికీ గర్వంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఆ బంధం లేకపోవడం మన హృదయాన్ని అస్సలు చెప్పలేనంతగా బాధ పెట్టడం ప్రారంభమవుతుంది. ఈ గాయం మనసులో ఎంత లోతుగా ఉంటుందంటే అది మన జ్ఞాపకాలలో ఒక చెరగని ముద్రలా మిగిలిపోతుంది.